భారతీయ జనతా పార్టీలో అనపర్తి రచ్చ అన్నటువంటిది నడుస్తూనే ఉంది. ఎవరైతే శివరామకృష్ణరాజు తనకి ఆల్రెడీ సీటు కన్ఫర్మ్ చేసేసింది అధినాయకత్వం, దాన్ని మార్చాలన్నటువంటిది. అక్కడ పురంధేశ్వరి గెలవాలంటే కూడా అనపర్తి ఓట్లు ముఖ్యం, అక్కడ ఈయనైతే కష్టం, నల్లమిల్లి అయితేనే బెటర్ అన్నటువంటి పాయింట్ ఏదైతే వచ్చిందో, భారతీయ జనతా పార్టీ జీవితంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో అభ్యర్థుల మార్పుకు ప్రయత్నిస్తోందా? ప్రస్తుతం అవునన్నటువంటి సంకేతం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కింద కార్యకర్తలకు ఇచ్చేశారట. కాబట్టి రేపో మాపో అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. అయితే ఎక్కడ తేడా వస్తుందంటే, అనపర్తి తీసేసుకుని అనపర్తికి బదులుగా తంబళ్లపల్లె ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. కానీ పురంధేశ్వరి మాత్రం ఉంగుటూరు అడుగుతున్నారు. ఎవరైతే ఏలూరు ఎంపీగా ఆశించి భంగపడ్డటువంటి తపనా చౌదరికి సీటు కావాలి, అది ఉంగుటూరు ఏదైతే తాడేపల్లిగూడెం పక్కన ఉన్నట్టు ఉంగుటూరు సీటు ఇప్పిస్తే అక్కడ పోటీ చేస్తారు, అప్పుడు ఇది మంచి సీట్ అయినట్టు అవుతుంది అని ఆమె చెప్తున్నారు అన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి మాట. మరి ఈ పేరు మార్పుకి, ఎందుకంటే ఒక సైనికుడిని అభ్యర్థిగా తీసేసినటువంటి పరిస్థితి అవుతుంది. బట్ ఉంటే గెలుస్తాడా లేదా అన్నటువంటి సందేహాన్ని ఆల్రెడీ అందరూ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధినాయకత్వం కూడా ఈ పేరు మార్పుకు ఒప్పుకోవాలి. ఇది బిగినైతే రేపు రఘురామకృష్ణరాజుకి నరసాపురం కూడా అడగచ్చు. అందుకే మొన్న 2 రోజులు అనుకున్నది రోజు సాగుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.